మదర్బోర్డ్. ఈ పదం మనం చాలా చోట్ల వినే ఉంటాం. కంప్యూటర్స్లో, మొబైల్స్లో, ఇలా చాలా డివైజెస్లో మనకి ఇది యూస్ చేస్తారు. అసలు ఇదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. వెల్కమ్ టు ఆన్ బడ్జెట్ తెలుగు ఛానల్. లేటెస్ట్ టెక్నాలజీ అప్డేట్స్, ప్రొడక్ట్ రివ్యూస్, ఇంకా యూస్ఫుల్ ట్యూటోరియల్స్ కోసం మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంటని క్లిక్ చేయండి. కంప్యూటర్లో ఎన్ని పార్ట్స్ ఉన్నా వాటి మధ్యలో కమ్యూనికేషన్ ఉండాలి. అలా కమ్యూనికేట్ చేసేదే మదర్బోర్డ్. మదర్బోర్డ్కి ఎంబీ, మెయిన్ బోర్డ్, ఎంబోర్డ్, మోబో, ఎంఓబిడి, బ్లాక్ ప్లేన్ బోర్డ్, బేస్ బోర్డ్, మెయిన్ సర్క్యూట్ బోర్డ్, ప్లానార్ బోర్డ్, సిస్టమ్ బోర్డ్, లాజిక్ బోర్డ్, ఇలా ఏ పేరు పెట్టినా అది ఒక ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్. ఒక నాన్ కండక్టింగ్ ప్లేన్ బోర్డ్ మీద, అంటే మ్యాక్సిమం ఫైబర్ గ్లాస్ మెటీరియల్ మీద కావాల్సిన సర్క్యూట్ని కాపర్ కనెక్టింగ్ లైన్స్గా ప్రింట్ చేస్తారు. ఈ లైన్స్ని ట్రేసెస్ అంటారు. ప్రతి ట్రేస్ కూడా ఒక్కో వైర్తో సమానం. ఫస్ట్ మదర్బోర్డ్ ఐబీఎం పర్సనల్ కంప్యూటర్లో వాడారు. ఇది 1981లో రిలీజ్ అయింది. అప్పట్లో ఐబీఎం మదర్బోర్డ్ని ప్లానర్ అనేవారు. మదర్బోర్డ్లో ఏమేమి సాకెట్స్, కాంపోనెంట్స్ ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం. సిపియు సాకెట్. ఈ సాకెట్లో ప్రాసెసర్ని ఇన్స్టాల్ చేస్తారు. అన్ని మదర్బోర్డ్స్ మీద సేమ్ సిపియు సాకెట్ ఉండదు. ఇది కంపెనీస్ని బట్టి, మోడల్ని బట్టి మారుతూ ఉంటుంది. అందుకే ప్రాసెసర్ కొన్నప్పుడు లేదా పీసీ బిల్డ్ చేసినప్పుడు మదర్బోర్డ్కి సెట్ అవుతుందో లేదో చూసి కొనుక్కోవాలి. మెమరీ స్లాట్ ఆర్ ర్యామ్ స్లాట్. ఈ స్లాట్లో ర్యామ్ని ఇన్స్టాల్ చేస్తాం. ఈ స్లాట్స్ 2 ఉండొచ్చు లేదా 4 ఉండొచ్చు. అది మదర్బోర్డ్ మీద డిపెండ్ అవుతుంది. కామన్గా డెస్క్టాప్కి ఎస్టీ ర్యామ్ కానీ డీడీఆర్ టైప్ ర్యామ్ కానీ ఉంటాయి. ఈ డీడీఆర్లో కూడా టైప్స్ ఉంటాయి. అది ర్యామ్ వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మేము పెట్టే ప్రతి యూస్ఫుల్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలంటే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ల్యాప్టాప్లో అయితే SODIMM టైప్ ర్యామ్ ఉంటుంది. డెస్క్టాప్ ర్యామ్, ల్యాప్టాప్ ర్యామ్ సైజెస్ వేరేగా ఉంటాయి. అందుకే మనం ల్యాప్టాప్ ర్యామ్ కొనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ల్యాప్టాప్ అప్గ్రేడ్స్ కోసం, ఇంకా పీసీ బిల్డ్ కోసం నేను ఇంకా డిఫరెంట్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ వీడియోస్ కూడా ఖచ్చితంగా చూడండి. ATX అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎక్స్టెండెడ్ స్టైల్ కనెక్టర్స్. ATXని ఇంటెల్ డెవలప్ చేసింది. ఇప్పుడు మ్యాక్సిమం అన్ని పీసీల్లో ATX 24 పిన్ పవర్ సప్లై కనెక్టర్ ఉంటుంది. ఇంతకుముందు అయితే 20 పిన్ పవర్ సప్లై కనెక్టర్స్ ఉండేవి. ఈ ATX పిన్తో మదర్బోర్డ్ మీద ఉండే కొన్ని కాంపోనెంట్స్, అంటే కెపాసిటర్స్, ఇండక్టర్స్, కొన్ని ఐసీస్ లాంటి వాటికి పవర్ సప్లై అవుతుంది. ఈ పిన్ నుంచి హైయెస్ట్ 12 volts వస్తుంది. పిన్ అవుట్ స్క్రీన్ మీద చూడొచ్చు. 4 పిన్ P4 పవర్ కనెక్టర్. ఇది 12 volts పవర్ని ప్రాసెసర్కి సప్లై చేస్తుంది. 3 పిన్ ఫ్యాన్ కనెక్టర్స్. ఈ పిన్తో ప్రాసెసర్కి, కేస్కి ఉన్న ఫ్యాన్స్కి పవర్ వస్తుంది. ఈ ఫ్యాన్స్ హీట్ సింక్తో వచ్చే హీట్ని హాట్ ఎయిర్గా బయటకు పంపుతాయి. ATA అడ్వాన్స్డ్ టెక్నాలజీ అటాచ్మెంట్. ఈ పిన్తో హార్డ్ డ్రైవ్స్ని, DVD డ్రైవ్స్ని మదర్బోర్డ్కి కనెక్ట్ చేయొచ్చు. వీటిలో 2 టైప్స్ ఉంటాయి, ప్యారలల్ ATA అండ్ సీరియల్ ATA. పేటా ఓల్డ్ మోడల్. ఇప్పుడు అన్ని మదర్బోర్డ్స్లో SATA ఉంటున్నాయి. పేటా పోర్ట్ చాలా పెద్దగా ఉంటుంది. దీనికి 40 పిన్స్ ఉంటాయి. ఫ్లాపీ డ్రైవ్స్ అయితే 34 పిన్స్ ఉంటాయి. వెస్టర్న్ డిజిటల్ అండ్ కాంపాక్ట్ 1986లో ఈ పిన్ని డిజైన్ చేశాయి. పేటా పోర్ట్ నుంచి హార్డ్ డ్రైవ్ కనెక్ట్ చేయడానికి వాడే కేబుల్ని రిబ్బన్ కేబుల్ అంటారు. SATA ఆగస్ట్ 2001లో రిలీజ్ చేశారు. SATA కేబుల్ సన్నగా ఉంటుంది. ఏదైనా డ్రైవ్ కనెక్ట్ చేయాలంటే SATA డేటా కేబుల్తో పాటు SATA పవర్ కేబుల్ కూడా కనెక్ట్ చేయాలి. SATA పోర్ట్ ఇంటర్నల్గానే కాకుండా ఎక్స్టర్నల్గా కూడా పోర్ట్ ఇస్తారు. దీన్ని eSATA అంటారు. సిస్టమ్ ప్యానల్ కనెక్టర్స్ ఆర్ ఫ్రంట్ ప్యానల్ కనెక్టర్స్. ఇవి కంప్యూటర్స్ ముందు ఉన్న పవర్ బటన్, రీస్టార్ట్ బటన్, LEDస్ని కంట్రోల్ చేస్తాయి. స్క్రీన్ మీద చూస్తున్నారుగా, ప్రతిదానికి 2 వైర్లు ఉంటాయి. HDD LED లేదా IDE LED అని ఇండికేట్ చేస్తే అది స్టోరేజ్ డ్రైవ్స్ వర్కింగ్లో ఉన్నప్పుడు, అంటే డేటా రీడ్ ఆర్ రైట్ చేస్తున్నప్పుడు ఈ లైట్ వెలుగుతుంది. పవర్ LED అని ఇండికేట్ చేస్తే కంప్యూటర్ ఆన్లో ఉందా, ఆఫ్లో ఉందా, లేదా స్టాండ్ బై మోడ్లో ఉందా మనకి తెలుస్తుంది. పవర్ SW అని ఇండికేట్ చేస్తే పవర్ బటన్ని ఇండికేట్ చేస్తుంది. దీంతో కంప్యూటర్ని ఆన్ ఆర్ ఆఫ్ చేయొచ్చు. రీసెట్ SW అని ఇండికేట్ చేస్తే అది రీసెట్ బటన్. దీనితో కంప్యూటర్ని రీస్టార్ట్ చేయొచ్చు. స్పీకర్ అని ఇండికేట్ చేస్తే ఇంటర్నల్ స్పీకర్ కానీ బజర్ కానీ వాడతాం. ఈ సిస్టమ్ ప్యానల్ కేబుల్స్లో పవర్, రీసెట్ స్విచ్చెస్ని, స్పీకర్ని ఏ డైరెక్షన్లో కనెక్ట్ చేసినా పర్వాలేదు. కానీ LEDస్ని మాత్రం ఖచ్చితంగా పాజిటివ్కి, నెగిటివ్కి కనెక్ట్ చేయాలి. USB హెడర్. మదర్బోర్డ్కి ఇచ్చిన USB పోర్ట్స్ సరిపోకపోతే USB హెడర్స్తో ఎక్స్ట్రా పోర్ట్స్ని ఫ్రంట్ ప్యానల్కి యాడ్ చేయొచ్చు. USB హెడర్ లాగానే ఆడియో హెడర్, గేమ్ పోర్ట్ అండ్ MIDI హెడర్, నెట్వర్క్ హెడర్, PS2 హెడర్, ప్యారలల్ అండ్ సీరియల్ పోర్ట్ హెడర్లు ఇలా ఉంటాయి. బ్యాక్ ప్యానల్ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ కనెక్టర్స్. కంప్యూటర్ బ్యాక్ సైడ్ చాలా పోర్ట్స్ ఉంటాయి. USB పోర్ట్స్, ఆడియో పోర్ట్స్, వీడియో పోర్ట్స్, నెట్వర్క్ పోర్ట్స్ ఇలా. ఈ పోర్ట్స్ని యూస్ చేసి ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్ని, అంటే మానిటర్, కీబోర్డ్, మౌస్, ప్రింటర్స్, మైక్, స్పీకర్స్ ఇలాంటి వాటిని కనెక్ట్ చేయొచ్చు. ఎక్స్పాన్షన్ స్లాట్. కంప్యూటర్లో ఎక్స్ట్రా హార్డ్వేర్ని వేయాలంటే ఎక్స్పాన్షన్ స్లాట్స్లో వేస్తాం. అంటే వీడియో కార్డ్, ఆడియో కార్డ్, నెట్వర్క్ కార్డ్ ఇలాంటివి. ఎక్స్పాన్షన్ స్లాట్స్లో చాలా టైప్స్ ఉంటాయి. AGP, AMR, CNR, EISA, ISA, PCI, PCIe, VESA. ఇప్పుడు కంప్యూటర్స్లో మనం కామన్గా చూసేది PCI, PCIe, AGP స్లాట్స్,
PCI Express లేటెస్ట్ వెర్షన్, PCIeలో కూడా వెర్షన్స్ ఉంటాయి. ఎక్స్పాన్షన్ స్లాట్స్ వీడియోలో అది ఖచ్చితంగా చెప్తాను. ఒక మదర్బోర్డ్లో ఏ టైప్ ఎక్స్పాన్షన్ స్లాట్స్ ఎన్ని ఉండాలి అని మదర్బోర్డ్ మ్యానుఫ్యాక్చరర్ డిసైడ్ చేస్తారు. నార్త్ బ్రిడ్జ్ అనేది ఒక ఐసీ, దీనిపైన హీట్ సింక్ ఉంటుంది. ఈ నార్త్ బ్రిడ్జ్ ప్రాసెసర్కి మెయిన్ మెమరీకి PCIకి మధ్య కమ్యూనికేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే దీన్ని బ్రిడ్జ్ అంటాం. ఇది ప్రాసెసర్కి దగ్గరగా ఉంటుంది, కమ్యూనికేషన్ ఫాస్ట్గా ఉండటం కోసం. నార్త్ బ్రిడ్జ్లో మెమరీ కంట్రోలర్ ఉంటుంది. ప్రాసెసర్కి డేటా కావాల్సినప్పుడు ఈ నార్త్ బ్రిడ్జ్లో ఉన్న మెమరీ కంట్రోలర్కి రిక్వెస్ట్ పంపుతుంది. ఈ మెమరీ కంట్రోలర్ ర్యామ్కి రిక్వెస్ట్ పంపుతుంది డేటా కోసం. సౌత్ బ్రిడ్జ్, ఇందులో కూడా ఒక ఐసీ ఉంటుంది. ఇందులో HDD కంట్రోలర్, ఇన్పుట్ అవుట్పుట్ కంట్రోలర్, ఇంటిగ్రేటెడ్ హార్డ్వేర్ కంట్రోలర్ అంటే ఆన్బోర్డ్ సౌండ్, వీడియో చిప్స్, USB, PCI, ఎథర్నెట్, IDE, BIOS ఉంటాయి. సూపర్ ఇన్పుట్ అవుట్పుట్ ఐసీ స్లోయర్ ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ని హ్యాండిల్ చేస్తుంది. సూపర్ ఇన్పుట్ అవుట్పుట్ చిప్ ఫ్లాపీ డిస్క్ కంట్రోలర్ని, గేమ్ పోర్ట్ని, PS2 పోర్ట్, ప్యారలల్ పోర్ట్, ఇన్ఫ్రారెడ్, టెంపరేచర్ సెన్సార్స్ని, ఫ్యాన్ స్పీడ్ని కంట్రోల్ చేస్తుంది. లేటెస్ట్ మదర్బోర్డ్లో సౌత్ బ్రిడ్జ్ని, సూపర్ ఇన్పుట్ అవుట్పుట్ని కలిపి సూపర్ సౌత్ బ్రిడ్జ్ చిప్గా ఫ్యాబ్రికేట్ చేస్తున్నారు. SPDIF సోనీ అండ్ ఫిలిప్స్ డిజిటల్ ఇంటర్కనెక్ట్ ఫార్మాట్. ఇది డిజిటల్ ఆడియోని ఆడియో ఎక్విప్మెంట్కి ట్రాన్స్మిట్ చేస్తుంది. కోయాక్సియల్ కేబుల్తో కానీ ఫైబర్ ఆప్టిక్ కేబుల్తో కానీ ఈ డిజిటల్ ఆడియోని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇప్పుడు కొత్తగా వచ్చే టీవీస్లో కూడా ఈ పోర్ట్ని మనం ఎక్కువగా చూస్తున్నాం. ఈ SPDIF డాల్బీ డిజిటల్ అండ్ DTS ఫార్మాట్ 5.1 సరౌండ్ సౌండ్ని సపోర్ట్ చేస్తుంది. CMOS కాంప్లిమెంటరీ మెటల్ ఆక్సైడ్ సెమీకండక్టర్. ఇది ఆన్బోర్డ్ మీద ఉండే బ్యాటరీ. ఈ బ్యాటరీ కంప్యూటర్లో ఉండే BIOS ఐసీకి పవర్ ఇస్తుంది. ఆ ఐసీ సిస్టమ్ టైంని, డేట్ని, అలాగే సిస్టమ్ సెట్టింగ్స్ని స్టోర్ చేస్తుంది. CMOS బ్యాటరీ అరౌండ్ 10 years వరకు పనిచేస్తుంది. ఒకవేళ CMOS బ్యాటరీ కానీ అయిపోతే కంప్యూటర్ స్టార్ట్ చేసిన ప్రతిసారి టైం 12కి, డేట్ January 1st వచ్చేస్తాయి. సెట్టింగ్స్ డిఫాల్ట్గా వచ్చేస్తాయి. హీట్ సింక్స్, ఇందులో యాక్టివ్ హీట్ సింక్స్ అండ్ పాసివ్ హీట్ సింక్స్ ఉంటాయి. యాక్టివ్ హీట్ సింక్స్ అంటే కంప్యూటర్ పవర్ని యూస్ చేసుకుని పనిచేస్తాయి, అంటే ఫ్యాన్స్, లిక్విడ్ కూలింగ్ సిస్టమ్స్ ఇలాంటివి. పాసివ్ హీట్ సింక్స్ అంటే అల్యూమినియంతో చేస్తారు. ఇందులో మెకానికల్గా మూవ్ అయ్యే పార్ట్స్ ఉండవు. జంపర్, ఈ జంపర్స్ని యూస్ చేసి సర్క్యూట్ని క్లోజ్ ఆర్ ఓపెన్ చేయొచ్చు. మదర్బోర్డ్ మీద ఇచ్చిన పిన్స్ని అక్కడ ఇండికేట్ చేసిన విధంగా జంపర్తో షార్ట్ చేస్తే కంప్యూటర్ అక్కడ ఇండికేట్ చేసిన మోడ్లోకి వెళ్తుంది. స్క్రూ హోల్స్, స్క్రూస్లో స్టాండ్అవుట్స్ అని ఉంటాయి. ముందు వీటిని కంప్యూటర్ కేస్కి ఫిట్ చేస్తారు. వీటి మీద మదర్బోర్డ్ని ఫిట్ చేస్తారు. దీనివల్ల మదర్బోర్డ్ బ్యాక్ సైడ్ సోల్డరింగ్స్ కంప్యూటర్ కేస్కి టచ్ అవ్వకుండా గ్యాప్ వస్తుంది. మదర్బోర్డ్ కొనేటప్పుడు ఒక మెయిన్ థింగ్ ఏంటంటే సైజ్. మదర్బోర్డ్లో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. వీటిని ఫార్మ్ ఫ్యాక్టర్ అంటారు. ఫార్మ్ ఫ్యాక్టర్ మదర్బోర్డ్స్కి, పవర్ సప్లై యూనిట్స్కి, కంప్యూటర్ కేసెస్కి ఉంటుంది. సో కేస్ మినీ ATX కొని మదర్బోర్డ్ ATX కొంటే ఆ కేసులో మదర్బోర్డ్ పట్టదు. సో ఈ ఫార్మ్ ఫ్యాక్టర్ గురించి ఓ వీడియో ఖచ్చితంగా పెడతాం, అది కూడా ఖచ్చితంగా చూడండి. మదర్బోర్డ్ కొంచెం హై అండ్ క్వాలిటీది కొనడం బెటర్. ఎందుకంటే కాంపోనెంట్స్ని అప్గ్రేడ్ చేయొచ్చు కానీ మదర్బోర్డ్ని అప్గ్రేడ్ చేయడం కొంచెం కష్టం. ఒకవేళ మదర్బోర్డ్ని అప్గ్రేడ్ చేస్తే కొన్ని కాంపోనెంట్స్ని కూడా అప్గ్రేడ్ చేయవలసి వస్తుంది. మదర్బోర్డ్స్ని చాలా కంపెనీస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి. వాటిలో కొన్ని స్క్రీన్ మీద చూడొచ్చు. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ఆన్ బడ్జెట్ తెలుగుని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.